సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోసాని పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర జీతగాడిగా పనిచేస్తున్న పోసాని మరోసారి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. రాబోయే కూటమి ప్రభుత్వం అన్న ఆయన పోసాని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అతను వైసీపీ చూసానండి. పోసాని కృష్ణమురళి వాడు పిచ్చినా కొడుకు. ఇందాకే అతని భాషలో మాట్లాడాలి. మనం కూడా ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కొంచెం చాలా వల్గర్గా మాట్లాడాడు. ఈ విషయం మీద కూడా మేము చాలా సీరియస్గా స్పందించారు అందరూ. మా వీరమణి కూడా అతను రేపు మా అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తిరగని ఖచ్చితంగా చెప్తున్నా. అతను వైసీపీ జగన్మోహన్ రెడ్డి జీతగాడు. అతను జీతం తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే డబ్బులు తీసుకొని బతికేవాడు. మమ్మల్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇందాక కూడా ప్రెస్ మీట్ ఏదో మాట్లాడాడు. చెప్తున్నాం వాడు భాషలో చెప్తున్నాం. నా కొడుకు అని చెప్తున్నాం. వాడు భాషలోనే త్వరలో వాడికి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు చాలా దగ్గరలోనే 2-3 వారాలు ఉందని చెప్పి కూడా